అవును సార్ కొంచెం చేడిగా నెంబర్ సార్ బీజేపీ పార్టీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో వక్ఫ్ బోర్డు సవరణ చట్టంకి సంబంధించి అది చట్టంగా రూపొందిన తర్వాత కూడా జనంలో ఉన్న అపోహలు, ముఖ్యంగా ముస్లిం సమాజం యొక్క అనుమానాలను నివృత్తి చేయడం, న్యూట్రల్స్ యొక్క అవగాహన, అంటే మేధావులు కానీ ఇంటలెక్చువల్స్ కానీ వివిధ వర్గాల వాళ్ళకు కూడా ఈ చట్ట సవరణ అనేది ఎందుకు చేయాల్సి వచ్చింది, దీంట్లో ఉన్న లోపాలని ఏ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది, అలాగే దీని గురించి విస్తృతమైన చర్చ ఏదైతే అటు లోక్సభలో రాజ్యసభలో కూడా 8 గంటల కోసం నిర్ధారించినప్పటికీ తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా సభలు నడిపి విస్తృతంగా చర్చ జరిగి దీంట్లో ఉన్న లోపాలు, ముఖ్యంగా 1995లో జరిగిన సవరణ కానీ 2013లో జరిగిన సవరణ ఏదైతే అన్యాయమైన సవరణగా భావించి వాటిల్ని సరిచేసేందుకు వక్ఫ్ బోర్డు యొక్క పద్ధతుల్ని, ముఖ్యంగా ఆ సవరణని తీసుకొచ్చి దాన్ని చట్టంగా మార్చిన తర్వాత కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరికీ దీని మీద అవగాహన కలగాలని నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు, అనుమానాలను నివృత్తి చేసేందుకు ముస్లిం సమాజానికి ఉన్న అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు వివిధ వర్గాలకు సంబంధించింది కూడా ప్రజాస్వామ్యయుతంగా మనం చెప్తే జనంలోకి ఇది బాగా వెళ్ళాలి, తద్వారా తీసుకొచ్చిన ఈ చట్ట సవరణ ఏదైతే ఉందో అందరికీ ఉపయోగపడేదని చెప్పి తెలియాలనే సదుద్దేశంతో నిర్వహిస్తున్న సమావేశాలు ఇవి. సాధారణంగా అయితే చట్టం అయిపోయింది, చట్టం అయిపోయిన తర్వాత కొన్ని అభ్యంతరాలు లేవనెత్తిన ఈ చట్టం గురించి 23 పార్టీలు కోర్టులో పిటిషన్ వేస్తున్నాయి. కోర్టు కూడా దీని విచారణకు తీసుకుంది. నెక్స్ట్ మంత్ అంటే మే 5వ తేదీన దీని గురించి ఫర్దర్ కార్యాచరణ లేదా తీర్పు రావచ్చు. కానీ అటువంటి సమయంలో కూడా ఈ అవగాహన సదస్సులు ఏవైతే పెడుతున్నామో ప్రజలందరికీ మనం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అనేది జనాలకు అవగాహన కోసం చేస్తున్న సదుద్దేశంతో చేస్తున్న చర్యగా చెప్తూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా దాని గురించి వివరించడానికి వచ్చి, ముఖ్యంగా మా స్టేట్ మైనారిటీ మోర్చా అధ్యక్షుడైన బాజీ గారి నేతృత్వంలో ఇక్కడికి రావడం జరిగింది. ఈ దేశంలో వక్ఫ్ పేరుతో, వక్ఫ్ బోర్డు పేరుతో ఉన్నాయి. 2006లో సచార్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం కనీసం 16,000 కోట్ల రూపాయల ఆదాయం రావాలి. వాటిని లీజులకి ఇచ్చిన దాన్ని కానీ, లేకపోతే వాటిలో నిర్మాణాల వల్ల కానీ, లేకపోతే దేనివల్ల అయినా కానీ ఆదాయం 16,000 కోట్లు రావాల్సి ఉండగా, పోయిన సంవత్సరం ఈ వక్ఫ్ బోర్డు భూములు ఎవరైతే అధీనంలో ఉన్నాయో పెద్దల చేతిలో, ముఖ్యంగా 3% ఎవరైతే డామినేట్ చేస్తున్నారో ముస్లిం సమాజంలో 97% మందిని పేదలుగా ఉంచారో వాళ్ళు, మీరు అన్నట్టు రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే వాళ్ళ కబ్జాలో ఏదైతే పెత్తందారీ వ్యవస్థగా వాళ్ళు రూపొంది ఏదైతే ఈ లాభాలు గడిస్తూ వాళ్ళు డెవలప్ అవుతున్నారో, కానీ 97% ముస్లింలు ఏదైతే వంచనకు గురవుతున్నారో వీళ్ళ లెక్కలన్నీ తీసిన కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చూసిన తర్వాత ఈ సంవత్సరం ఈ చట్టం తీసుకొచ్చే వరకు కూడా పోయిన సంవత్సరం 163 కోట్ల ఆదాయం మాత్రమే చూపిస్తే ఈ సంవత్సరం 166 కోట్ల మాత్రమే ఆదాయం చూపించారు. 2006లోనే సచార్ కమిటీ నివేదిక ప్రకారం 16,000 కోట్ల ఆదాయం రావాల్సి ఉంటే ఈ పాటికి 2025కి కనీసం 25,000 కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తే పేద ముస్లింల అభివృద్ధికి, ముఖ్యంగా వెనకబడ్డ వెనకబడ్డ వాళ్ళందరికీ, ముఖ్యంగా ఆ సమాజంలోనే, వేరే సమాజం కూడా కాదు, వాళ్ళందరినీ ఆదుకోవడానికి, ముఖ్యంగా డైవర్సిటీ అయిన మహిళలు కానీ
లేకపోతే అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్న మహిళలు కానీ, చిన్న వ్యాపారస్తులు కానీ, లేకపోతే అణగారిన వర్గాలు కానీ, దాంట్లో అనేక ఏదైతే హిందువుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలాగా ఉన్నారో అలాగే ముస్లిం సమాజంలో కూడా కొన్ని ఉన్నాయి. దాంతోపాటు వాళ్ళందరినీ కూడా సమానంగా ఆర్థిక అభివృద్ధి వైపు నడిపించడానికి మీరన్నట్టు రాజకీయ నాయకులైనా, పెత్తందారులైనా, మరెవరైనా ఈ చట్టంకి సంబంధించి కోర్టు విచారణ 5వ తేదీ తర్వాత పూర్తయినాక వీటిలన్నింటినీ ఆన్లైన్లోకి ఎక్కించి ఈ భూములు ఏదైతే అన్యాక్రాంతం కాకుండా కాపాడుతూనే వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా సరైన ఆదాయాన్ని జనరేట్ చేసి ఆ విధంగా ముస్లిం సమాజాన్ని యొక్క అభివృద్ధిని నిజంగా కోరుకుంటూ వీళ్ళని ఓటు బ్యాంకుగా చూడకుండా, ముఖ్యంగా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, ఎవరైతే అన్యాయంగా ఏకపక్షంగా ఈ వక్ఫ్ బోర్డు సవరణలకు వ్యతిరేకంగా ఓటు వేశారో, కోర్టుకు వెళ్ళారో వాళ్ళందరికీ చెంపపెట్టయ్యే విధంగా వీటిని అమలు చేసిన తర్వాత వాళ్ళు ఇస్తే ఓట్లు తీసుకుంటారే కానీ నరేంద్ర మోడీ గారు ముస్లిం సమాజాన్ని ఓటు బ్యాంకుగా చూసి మాత్రం ఈ పని చేయలేదని చెప్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు మా భారతీయ జనతా పార్టీ నాయకులు, జిల్లా బీజేపీ అధ్యక్షులు తిరుపతిరావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని భాగస్వామ్యంగా నాతో ఇచ్చేసినటువంటి అతిథి రవిచంద్రరెడ్డి గారు, నా సహచరులు కుద్దూస్ గారు, అదేవిధంగా సోషల్ మీడియా రఫీ గారు, బిలాల్ గారు, గౌస్ పీరా గారు, సాంబశివరావు గారు, నరేంద్ర జైన్ షా గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ గారు మన కుమార్ గౌడ్ గారు, అనేక మంది ఈ రోజున మీ అందరి ముందు ఈ పత్రికా సమావేశంలో మనతో పాటు కలిసి నిర్వహించుకుంటాం. ఆనందం, సంతోషం. వక్ఫ్ సవరణ చట్టం 2025 ముందుగా ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేద ముస్లింలకి వ్యతిరేకం కాదు. దీన్ని పూర్తిగా విశ్వసించమని చెప్పని మీరు వారిని అభ్యర్థిస్తూ ఉన్నాము. ఏదైతే చెడు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయో, మసీదులు ఆక్రమిస్తారు, ఇళ్లను కూల్చేస్తారని చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయో పూర్తి అవాస్తవాలు, అబద్ధాలు. దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత 55 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి ప్రభుత్వాలు గరీబీ హటావో అని చెప్పారు, రోటీ కపడా మకాన్ అనేటువంటి మాట చెప్పారు. తాతలు పేదవాళ్లే, తండ్రులు పేదవాళ్లే, ఇప్పుడున్నటువంటి వాళ్ళు పేదవాళ్ళుగానే ఉన్నారు. వీళ్ళ నుంచి వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో, వీళ్ళకి కేటాయించినటువంటి వక్ఫ్ భూముల మీద, వక్ఫ్ ఆస్తుల మీద వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం పక్కదారి పడుతుంది. దురాక్రమణకు గురవుతున్నటువంటి ఆస్తులు స్వార్థపరుల చేతుల్లో ఉన్నాయి. వీటిని కట్టడి చేయటం కోసం మాత్రమే వక్ఫ్ సవరణ చట్టం 2025 చేసింది. ఇటువంటి చట్టాలు దాదాపు 1954లో జరిగినాయి, 59లో జరిగినాయి, 62లో జరిగినాయి, 65లో జరిగినాయి, 95లో జరిగినాయి, అదేవిధంగా 2013లో కూడా జరిగినాయి. ఇన్నిసార్లు సవరణ జరిగినప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే, కేవలం నరేంద్ర మోడీ గారు దీని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని, ఈ సంపద మీద వచ్చేటువంటి పూర్తి అభివృద్ధిని పేదవాళ్ళకి చెందాలనేటువంటి ప్రయత్నం చేయటం వల్లే వచ్చినటువంటి పరిస్థితి. ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వల్ల, ప్రభుత్వం లెక్కలు తెలియటం వల్ల అనేక మంది తమ సంబంధించినటువంటి ఆస్తులు దూరం అవుతున్నటువంటి ఆలోచనతో వేలాది మంది ముస్లింల మధ్యలో ఈ అబద్ధ ప్రచారాన్ని చేసి వాళ్ళ రోడ్డు మీద ఇచ్చినటువంటి పరిస్థితి. వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు నిలబడి ఇప్పటి వరకు ఈ వక్ఫ్ మీద ఎవరికన్నా ₹1 ఆదాయం పేదవాళ్ళకి మిగిలిందా అని అడిగితే సమాధానం ఎవరైనా చెప్పాలితో చూద్దాం. గుంటూరు నగరంలో దాదాపు 100 ఎకరాలు వక్ఫ్ సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. ఏ పేదవాడైనటువంటి ముస్లింల యొక్క ఆర్థిక అభివృద్ధి కానీ, వాళ్ళ పెళ్ళిళ్ళకు కానీ, వాళ్ళ చదువులకు కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి మసీదుల కోసమో, దర్గాల కోసమో వాళ్ళకి సంబంధించినటువంటి కానీ ఎవరికన్నా కేటాయించారా అని అడిగి చూడండి. మీకు సమాధానం దొరికితే దాన్ని బట్టి తర్వాత మళ్ళీ మీరు చెప్పినప్పుడు మాట్లాడవచ్చు. ఎక్కడ నరేంద్ర మోడీ గారు ప్రజల పక్షాన నిలబడి చేసినటువంటి ఇంత మునుపు చట్టాలు కూడా ఇటువంటి దుష్ప్రచారానికే గురై, ఎన్ఆర్సీ విషయంలో కూడా ఎలాంటి అబద్ధం చెప్పారో మనందరికీ తెలుసు. ఎన్ఆర్సీ సిఏఏ చట్టాలు వస్తే ముస్లింలందరినీ దేశం నుంచి పంపించేస్తారని చెప్పనేటువంటి అబద్ధాన్ని ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున జనాన్ని, చిన్నపిల్లల్ని, మహిళల రోడ్ల మీద తీసుకొచ్చారు. కానీ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క ముస్లిం అన్నా భారతదేశం నుంచి పంపడం జరిగిందనేది. ఆ చట్టాలు వేరే వాళ్ళ కోసం పెట్టినవి. ఆ చట్టాలను అనవసరంగా
తప్పుదారి పట్టించి సమాజాన్ని తప్పుదారి పట్టించి అమాయకులైనటువంటి ముస్లింలు రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొచ్చేటువంటి పని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా త్రిపుల్ తలాక్ గురించి చెప్పారు. సాటి మైనార్టీ మహిళలు ఎవరైతే ఉన్నారో సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్క మహిళ కూడా ఇబ్బంది పడకూడదు, తేలికగా వాళ్ళ యొక్క జీవితాల్లో విడాకులు ఇచ్చేటువంటి ప్రక్రియ చెల్లదు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి ముస్లిం మహిళలకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేసినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సాహసాన్ని, వారు చేసినటువంటి గౌరవాన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి మైనారిటీలు అందరూ ఆశీర్వదించారు. రెండోసారి ప్రధానమంత్రిగా అవ్వడానికి అక్కడ ఉన్నటువంటి మైనారిటీ మహిళలందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. కేవలం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అబద్ధాలు చెప్పి ప్రచారాలు చేసి మహిళా సమాజాన్ని, మైనారిటీ సమాజాన్ని అబద్ధాలతో చేసి పక్కా తప్పిస్తున్నటువంటి పరిస్థితి. అదే రకమైన పందాలు ఇప్పుడు వక్ఫ్ సవరణ చట్టాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వక్ఫ్ యొక్క ఫలితాలు పేద ముస్లింలకు చెందబోతున్నాయి. వాటి యొక్క అభివృద్ధి ఫలాలు మొత్తం కూడా ఎవరైతే గరీబీ ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అనుభవించబోతున్నారు. నరేంద్ర మోడీ గారు 140 కోట్ల ప్రజానికానికి సేవకుడుగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఇది మనందరి కోసం చేసింది. ఆయన రాజకీయం ఆలోచించి ఓట్లు ఆలోచించలేకనైతే ముస్లింలకి వెళ్ళి ఈ సమస్యను తీసుకొచ్చి వాళ్ళకి మధ్యలో ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేయడానికి తల వంచి దానికి వెళ్ళి మాట్లాడేటువంటి పరిస్థితికి వెళ్ళేటువంటి స్థితికి వెళ్ళాడు. ఇది కేవలం ఆయన వాళ్ళు మొత్తం కూడా బాగుండాలని, ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అభివృద్ధి చెందాలని కోరుకున్నటువంటి కేవలం దేశ స్వార్థం, సమాజ స్వార్థం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ యొక్క చట్ట సవరణ చేసి ఈ కానుకని ముస్లిం సమాజానికి అందించారు. దీని మీద అబద్ధ ప్రచారాలు చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ నిజాలు తెలిసిన రోజున బాధపడతారు. అదేవిధంగా ముస్లిం సమాజానికి నేను అభ్యర్థిస్తూ ఉన్నాను, ఇది పేద ముస్లింల యొక్క ఆస్తుల కోసం దేశ ప్రధాని చేసినటువంటి చట్టం, ఇది మనందరి కోసం. దయవుంచి దీన్ని అర్థం చేసుకొని ఓపిక పట్టి ఫలితాలు వచ్చిన తర్వాత మీ నిర్ణయాన్ని చెప్పమని చెప్పి ఈ పత్రికా సమావేశం ద్వారా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై. ఇవ్వదలుచుకున్నాను. మనందరికీ తెలుసు, గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున మైనార్టీలను సమీకరించి ఈ వక్ఫ్ సవరణ వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రంలో పార్టీకి ఎటువంటి సీటు ఓటు లేనటువంటి పార్టీ ప్రధానమైనటువంటి దేశంలో గతంలో పరిపాలించి దేశానికి దరిద్రానికి కారణమైనటువంటి గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చి ముస్లింల యొక్క బతుకులు అట్టడుగు స్థాయిలో ఉండేదరిగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ప్రతినిధులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. అందులో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి పాత మాజీ అధ్యక్షులు మస్తానోలి గారు ఆయన యొక్క సమాచారం, ఇప్పుడు ఆయన పేరు ఉచ్చరించడం నాకు అనుచితం కాదనిపించి కూడా నేను చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే గుంటూరు ప్రాంతంలో ఉంది కాబట్టి చెప్పాను. వారు కూడా నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానమైనటువంటి గౌరవం, మేము రాహుల్ గాంధీ గారిని సంబోధిస్తాం, నెహ్రూ గారిని సంబోధిస్తాం, ఇందిరాగాంధీ గారిని సంబోధిస్తాం, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్థానాల్లో ఆయా బాధ్యతల్లో ఇనుమడించారని. కానీ ఆయన యొక్క ప్రజావేదికగా నరేంద్ర మోడీ గారిని దూషించినటువంటి మాటలు, సంస్కారహీనమైనటువంటి మాటలతో వారు మాట్లాడినటువంటి అంశాలు, మనం సమాజంలో మానవ జీవితంలో కొన్ని సాంప్రదాయాలు, కట్టుబాటు, విలువలకు ఉన్నటువంటి స్థితిలో ఉన్నాం. కానీ వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు వారు ఉన్నటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు మర్యాద ఇచ్చిపుచ్చుకున్నటువంటి ధోరణి కాకుండా మాట్లాడేటువంటి పరిస్థితి. ఈ రోజున కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టులు ఎవరు ఈ చట్టాన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితులు లేరు. కేరళలో వాళ్ళ ప్రభుత్వం ఉన్న దగ్గర అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు మొత్తం కూడా వక్ఫ్ సవరణ చట్టానికి ఆమోదం తెలిపి దేశం మొత్తం ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా వక్ఫ్ బోర్డు యొక్క సవరణ చట్టం నరేంద్ర మోడీ గారు దానికి బలపరుస్తున్నటువంటి పరిస్థితి. కమ్యూనిస్టుల యొక్క లెక్క, కమ్యూనిస్టుల యొక్క లెక్క ఎట్టుంటుంది, కేరళలో సై, ఆంధ్రలో నై అన్నట్టుంటుంది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీ పాపం వాళ్ళు వెంపటేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చేదోడు లేని 2 చేతులు పోయినటువంటి వ్యక్తి కనుక ఎడమ చేతికి సంఖలో ఒక కర్ర, కుడి చేతి సంఖలో ఒక కర్ర, కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ ఓ పక్క, సిపిఎం పక్కలాగా అయినటువంటి స్థితి. రాష్ట్రంలో ఈ రోజున గుంటూరు నగరంలో ఈ మాట్లాడుతున్నటువంటి పెద్దలు, మాజీ ఎమ్మెల్యే కానీ మాజీ పిసిసి అధ్యక్షుడు కానీ ముందు ఇక్కడ ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులో ఆక్రమణలోంచి బయట వేయండి. భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా నాయకులు సవాల్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైనారిటీ భూములు ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ నుంచి విడిపించి ముందు పేద ముస్లింలకు దాని ఆదాయాన్ని పంచండి. అది ముస్లింలు, సగటు ముస్లింలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ గారిని తిడితే ఇక్కడ ఓట్లు రాలవు. ఇక్కడ ఉన్నటువంటి పేద ముస్లింలకి అన్నం పెడితే ఓట్లు రాలుతాయి. ఈ కనీస జ్ఞానం లేదు కాబట్టి కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో 0 వస్తున్నటువంటి స్థితి. ఈ కనీస జ్ఞానం లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు అడ్రస్ లేనటువంటి పరిస్థితి.
ఎక్కడ కాపలా గాయాలని అటు తిరుగుతున్నటువంటి స్థితి. ఇవాళ గత ప్రభుత్వం ఎందుకు 22 మంది పార్లమెంటు సభ్యులతో ఎన్ఆర్సీకి మద్దతు ఇచ్చిందో వాళ్ళని అడగండి. ఇవాళ ఎందుకు కాదన్నారో అడగండి. పార్లమెంట్లో ఎందుకు మద్దతు వద్దన్నారో, రాజ్యసభలో ఎందుకు కావాలనుకున్నారో అడగండి. ఇది పేద అమాయకులైనటువంటి ముస్లింలు మోసం చేయడం కోసం రాజకీయ క్రీడ వద్దు. మాట అంటే ఎలా ఉండాలంటే చెప్పారు అంటే చేసేటట్టు ఉండాలా, చేశారు అంటే చెప్పిన మాటని చేసేది ఉండాలా. అది సాక్షాత్తు నరేంద్ర మోడీ గారి మాటలాగా ఉండాలని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వక్ఫ్ సవరణ చట్టం దేశం మొత్తం జరుగుతుంది, జియోగ్రాఫిక్ మొత్తం జరుగుతుంది, మొత్తం దాని యొక్క సిస్టమ్ మొత్తం కూడా జియోజికల్గా ఎక్కడ ఎంత ఉందనేటువంటి లెక్క తీస్తూనే ఉన్నారు. దేశంలో ఇప్పటికి 2006 తర్వాత జరిగినటువంటి సర్వే ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో మొత్తం దాదాపు 9 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి భూములు ఉన్నట్టుగా లెక్క తేల్చారు. ఆ యొక్క భూములు మీకు ఒక ఖచ్చితమైన లెక్క చెప్తా ఉన్నాను. దేశంలో నరేంద్ర మోడీ గారు కిసాన్ సమ్మాన యోజన పథకం కింద ఈ దేశంలో 1 ఎకరం నుంచి 5 ఎకరాలు ఉన్న రైతుల యొక్క భూమి లెక్క మొత్తం కూడా కేంద్రం తీసింది. వాళ్ళ రైతుల అకౌంట్లోకి నేరుగా నిధులేసినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ దేశంలో వక్ఫ్ భూమి ఎంత ఉందనేది లెక్క కేంద్రం దగ్గర ఖచ్చితంగా ఉంది. రైల్వేల కన్నా డిఫెన్స్ కన్నా ఎక్కువ భూభాగం కలిగినటువంటి వక్ఫ్ యొక్క ఆస్తి ఎంత ఉందనేది లెక్క ఉంది. అది ఎవరి చేతిలో ఎంత ఉందో కూడా లెక్క ఉంది. దీన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, ఆక్రమణదారు నుంచి దీన్ని విడిపిస్తుంది, ఈ చట్టాలు సవరిస్తుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డుని సంస్కరిస్తుంది, కేంద్రంలో ఉన్నటువంటి వక్ఫ్ కౌన్సిల్ ద్వారా ఖచ్చితమైనటువంటి నిర్ధారితమైనటువంటి ప్రభుత్వ అధికార పాలన వస్తుంది. ఈ భూములు స్వీకరించిన తర్వాత ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద వచ్చే ఆదాయాన్ని పేద ముస్లింలు పంచేటువంటి క్రమం జరుగుతోంది. ఇంతకన్నా నిజాయితీగా ఏ ప్రభుత్వం చేతనేది వాస్తవమైన విషయం. వక్ఫ్ బోర్డులో ఇప్పటి వరకు స్థలాలు వీటన్నిటిని కబ్జా చేసిన వాళ్ళలో ఎక్కువ రాజకీయ నేతలే ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే స్థిరపడిపోయి ఉన్నారో వాటిని అనేక రకాలుగా పేర్లు కూడా మారిపోయాయి. ఏం చేయగలరు వాటిని? 9,44,000